హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాం ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాం. ఇవాళ సెకండ్ సాటర్డే కదా, పవర్ అయితే ఆఫ్, పొద్దున్న నుంచి కరెంట్ లేదు. బట్టలు అయితే ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే అవుతున్నాయి, బట్టలు అయితే వేసి డ్రై అవుతున్నాయి. తొందరగా ఆరేసుకోవాలి. ఇవాళ అయితే పనే కాలేదు ఫ్రెండ్స్. బట్టలు అవ్వకపోతే మనకు పనే కాదు కదా, బట్టలు అంతే కదా. మా కరెంట్ పోయి 2:30 వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా అందుకే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. వంట అయితే తిన్నాం. నేనైతే టీవీ చూస్తున్నాను. ఇంకా తొందరగా బట్టలు అమ్మాయి స్కూల్ అయితే బయట ఆడుకుంటున్నాను. వానాకాలం ఎప్పుడు వాళ్ళకి హాలిడేస్ వస్తే పండగ కదా. ఓకేనా? మీ పిల్లలు అంతేనా? ఇంట్లో వద్దన్న ఆడుకుంటున్నారు. టీవీ చూస్తున్నారు. ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఆరేసుకోవాలి. ఇంకా వాళ్ళ వంట వచ్చేసి మీరేముండారు నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కామెంట్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాం. పప్పు చారు అయితే చేస్తున్నాం. పప్పు అయితే కూడా పప్పు చారు, చింతపండు వేసేసి పప్పు చారు, తాలింపు చిన్నపాయలు వాడైతే చేసి అయితే బాగా మరుగుతున్నాయి. పప్పు చారు తాలింపు వేస్తున్నాం. బ్రౌనిష్ అయిన తర్వాత కరివేపాకు తాలింపు గింజలు అన్నీ వేసి పప్పు అయితే మునక్కాయ పప్పు చారు చేస్తారు ఫ్రెండ్స్. మీరైతే ఏముండే నాకు కామెంట్ చేయండి. తాలింపు అయితే వేసేసుకున్నాం. రైస్ అయితే అయిపోయింది. వేడి వేడి రైస్. ఇప్పుడైతే రైస్ పప్పు చారు తాలింపు వేస్తాం. మీరైతే వేస్తాం. ఇవాళ చేసిన పప్పు చారు అదైతే వేసుకొని తినేసింది. మునక్కాయ పప్పు చారు ఉండాలి. నా కామెంట్లో తొందరగా పెట్టాలి. లేట్ అయిపోయింది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పప్పు చారు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము కూడా ఇదేది లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే మాకు వస్తుంది. పప్పు చారు అయితే రెడీ. మా అమ్మాయి పడుకుంది, లేపి పెట్టేస్తారు ఫ్రెండ్స్. భోజనం అయితే తినిద్ది. ఇంకా నేనైతే ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి కడాయి పెట్టాను. ఫస్ట్ అది కుక్కర్లో వేసుకొని బాయిల్ అయితే చేసుకున్నాం. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి కరివేపాకు బాగా వేగిన తర్వాత మీరైతే ఎలా ఉంది చిక్కుడుకాయలు అయితే వేసి బాయిల్ చేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. అందులో కొంచెం వాటర్ ఉండాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత చిన్న కారం వేసి తింటారు. పెరుగు వేసేసి ఇంట్లో పడేస్తారు. ఇక్కడ వచ్చేసి పప్పు చారు పప్పు చారుతో తిన్నట్టు నేనైతే అది అని వేడి వేడి రైస్ చిక్కుడుకాయ కర్రీ చిన్నపాయ కారం అయితే వేసేద్దాం. బట్టలు అవ్వదు అసలు పనే అవ్వదు ఫ్రెండ్స్. ఇంకా అంటాను కదా. సెకండ్ సాటర్డే వేసేసి కరెంట్ కారం అయితే ఎండ వర్షాకాలం కదా, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు. నేనైతే బట్టలు అయిపోయింది. బట్టలు అయితే ఆరేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. కారం వేసుకుంటున్నాం. కర్రీస్ బాగా మగ్గిపోతే చిన్నతో కారం వేసుకుంటాం. నోరు చేదుకున్నప్పుడు చిన్నతో కారం వేసుకుంటే బాగా స్పైసీ బాగుండదు. ఇంకా వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. అందుకని నేను అలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఏముండుతున్నా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా? పిల్లలకి నచ్చితేనే కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఇష్టమైన వంటలు చేస్తున్నాం కదా, వాళ్ళు కడుపు నిండా తింటారు. మనం వండేది కాదు, వాళ్ళకి నచ్చింది మనం చేసి పెట్టాలి. కడుపు నిండా తింటారు, కడుపు తింటారు, ఆడుకుంటారు. వాళ్ళు తినకపోతే మనకి స్కూల్లోనే ఉంటారు. అందుకని నేను నచ్చిందే చేస్తాను. కారం వేసి స్పైసీ ఫ్రై చేస్తాను. ఓర్చుకున్నా మీరే వండుతున్నావు నా కామెంట్ చేయండి. మా ఇంట్లో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మా వారు కూడా తింటారు. తక్కువ అసలు ఏం తింటారు. కొత్తగా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాగుంటుంది.
అందేముంది అంత అయిపోయింది. స్పైసీ పండించుకుంటాం, స్కూల్ పండించుకుంటాం, చేసుకుంటాం కదా. అసలు బయట కాలేదు ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్త చూసుకోండి. హాట్ వాటర్ అయితే వేడి చేసి కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసిందండి. బయట అసలు బాగాలేదు, అందరు దగ్గు జలుబు ఫీవర్స్ వస్తున్నాయి. ఇక్కడైతే చపాతీ కూడా ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగు అమ్మాయి. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వేడి వేడి చపాతీ, చికెన్ కర్రీ. ఓకేనా, వెదర్ చల్లగా ఉంది కదా. కామెంట్ అయితే చేయండి. వేడి వేడి చపాతీ కూడా బాగాలేదు, వేడి వేడి చపాతీలు చికెన్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చాలా చాలా అవసరం. మార్నింగ్ది లేదా ఆఫ్టర్నూన్ది లంచ్. మా అమ్మాయి కోసం కొంచెం రైస్ చేసా ఫ్రెండ్స్. చపాతీ, చికెన్ కర్రీ, వేడి వేడి చికెన్ కర్రీ, ఇంకా ఆనియన్ లెమన్ కట్ చేసుకొని తిండి. రండి ఫ్రెండ్స్ తిందాం. మీరు ఫోన్ చేశారా? నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మీరేమనుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. వేడి వేడి రైస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ओके बाय। फूलों का तारों का सबका कहना है